హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై గ్రామస్తులు టమాటాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హన్మకొండ మండలం కమలాపూర్లో జరిగింది. అయితే వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిగించే చర్యలకు శ్రీకారం చుట్టారు. గ్రామస్తులు మాత్రం నాడు చేసిందేమీ లేదు, నేడు మాత్రం అడ్డుకోవడానికి వస్తారా అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లో ఉన్నారు. భాస్కర్, చెప్పండి. కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎప్పుడైతే వివాదాలకు కేరాఫ్ గా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటు జరుగుతుంది. ఆ కుర్చీలు లేపి కొట్టుకునే స్థాయికి పెద్ద మొత్తంలో దారితీసిన పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టమాటాలు వేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఒక్కసారిగా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. గ్రామ సభ జరుగుతున్నటువంటి పరిస్థితిలోనే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఒకసారి లేచి గ్రామ సభలు పెట్టడం ద్వారా ఏమీ ఉపయోగం లేదు, గ్రామ సభలు వద్దగా భారీగా జన సమీకరణ చేసి ప్రభుత్వం పనికిరాని హామీలు ఇచ్చి ఎక్కడ కూడా హామీలు అమలు చేయనటువంటి ప్రభుత్వ సంక్షేమాలు తీసుకోవచ్చు తప్ప ప్రజలకు ఎవరు కూడా ఇంతవరకు రైతు భరోసా కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు ఎవరు కూడా రాలేదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అంశాలను పెట్టి పూర్తి స్థాయిలో టైం పాస్ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఇది ఇచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒకసారిగా కాంగ్రెస్ శ్రేణుల మధ్య, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇటు వాళ్ళు టమాటాలు ఇచ్చడం జరిగింది. టీఆర్ఎస్ శ్రేణులపై పాడి కౌశిక్ రెడ్డి పైన టీఆర్ఎస్ నేతలు కూడా కుర్చీ లేపి ఆ కొట్టుకునే విధంగా పెద్ద మొత్తంలో ఆందోళన జరిగిన పరిస్థితుంది. ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తుంది. ఆ కమలాపూర్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎక్కడున్నా కూడా ఆ పాడి కౌశిక్ రెడ్డి ఏ సభలో పాల్గొన్నా కూడా రివ్యూ సమావేశం కావచ్చు, చర్చ వేదిక కావచ్చు, అదేవిధంగా మీటింగ్లు కావచ్చు, ఎక్కడ ఉన్నా కూడా పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ హాజరైనా అదొక అంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుని ప్రతి దాంట్లో కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి అయితే కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేయడం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా కావాలనే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంటూ పాడి కౌశిక్ రెడ్డి గతంలో వీళ్ళు ఏదైతే పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంది, ఎవరు కూడా ఏం చేసి కనీసం రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అలాంటిది మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అనేక పథకాల్లో ప్రభుత్వం ముందు చేసిన కావాలనే ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించారని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు మండిపడడం జరిగింది. ఇప్పుడైతే కొంత ఉద్రిక్తత నుంచి కొంచెం పోలీసులు వెంటనే హాజరు కావడం జరిగింది. కొంత సద్దుమైన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.